రేటిక పయ్యావుల బడ్జెట్పై ఆర్థిక శాఖ మాజీ మంత్రి వైసీపీ నేత బుగ్గన విమర్శలు గుప్పించారు. బడ్జెట్లో ఎలాంటి మార్పులు లేవని, గత ఏడాది బడ్జెట్ బుక్ చూసినట్టే ఉందని ఎద్దేవా చేశారు. ఊహాజనితమైన లెక్కలతో బడ్జెట్ను రూపొందించారన్న బుగ్గన అసలు అప్పు ఎంత ఉందో, ఏ రంగాలకు బడ్జెట్లో ఎంత కేటాయించారో చెప్పలేదని విమర్శించారు. కానీ సవరించిన ఆదాయం రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటారు. సవరణ ఎంత చూపించినారు ఈ బుక్లో? 1,11,865. అంటే బడ్జెట్లో ఏమో 1,28,126, సవరించిన ఆదాయం వచ్చేసి 1,11,865. మామూలే, సవరణలు ఎప్పుడు కూడా ఎక్కువ తక్కువలు జరుగుతుండే, ఎక్కువ లేకుండా ఎక్కువ తక్కువలు కొద్దిగా జరుగుతుండే. కాకపోతే మీరు ఇంకా ఫిబ్రవరిలో ఉండారు, ఇంకా 1.5 నెలలు ఉంది. పోనీ ఇప్పటి వరకు ఎంత వచ్చింది? ఫస్ట్ 9 నెలలది ఎంత వచ్చిందని చూస్తే 67,459 కోట్లు మాత్రమే. అంటే మీ ప్రకారంగా ఈ 3 నెలల్లో జనవరి, ఫిబ్రవరి, మార్చిలో మీకు 44,407 కోట్లు ఆదాయం వస్తుందని అనుకుంటున్నారు. 9 నెలలకు గాను 67,500 కోట్లు వస్తే ఈ 3 నెలల్లో 44,500 కోట్లు వస్తుందంట. ఇది నమ్మేదేనా? అసలు ఇది వీలవుతుందా? 2025-26లో మొదటి 9 నెలల కాలానికి మరి 67,459 కోట్లు ఏది? పన్నేతర ఆదాయాలు. మరి ఈ ప్రకారంగా ఒకవేళ పెంచుకుంటూ పోతే ఈ 3 నెలలు అంటే ఒరిజినల్గా ఇంతవరకు 9 నెలలు ఎంత వచ్చింది అనేది కానీ ఒకవేళ మిగతా 3 నెలలు కూడా చూస్తే ఎంత వస్తుంది మీకు? 90 నుంచి 95,000 కోట్లు రావాలా. 90 నుంచి 95,000 కోట్లు మాత్రమే మీకు వచ్చేది. కానీ మీరు వచ్చే సంవత్సరానికి ఎంత చూపిస్తున్నారు? 1,37,320 కోట్లు చూపిస్తారు. అంటే ఈ ప్రకారము ఎంత? ఈ సంవత్సరముకు వచ్చే సంవత్సరానికి 45% పెరుగుతుందంట ఆదాయం. విన్నారండి ఎవరన్నా? ఇది వీళ్ళకి అవార్డు ఇస్తారు, ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకి అవార్డు ఇచ్చి ప్రతి విదేశాలు అందరూ కూడా పిలుచుకొని కన్సల్టెంట్లకు పెట్టుకుంటారు. ఒక సంవత్సరంలో ఎక్కడన్నా కానీ విన్నారా 40% పెరిగే? ఇప్పుడు అవాస్తవాలు చెప్పేదానికన్నా ఒక లిమిటేషన్ లేదా? మీరు పెరుగుతుండేది ఎంత? 3.4%. 3.4% పెరుగుతూ ఇంతవరకు మీ రికార్డు 3.4%. మేము ఏ రోజు 9% తగ్గలే. 2019 నుంచి 24 మీరు లెక్కలు తీయండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కోవిడ్ రకరకాల బాధలు తీసుకున్నా కూడా సిఏజిఆర్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే సంవత్సరం మీద సంవత్సరం తీసుకుంటే యావరేజ్ 9% పైన పెరిగినాం. మీరు సంపద సృష్టి, అనుభవము, అసలు గొప్ప మేధావులు, మాకంత తెలివి లేదు. మేము చూస్తే 9% పెరుగుతామి, మీరు చూస్తే 3.4% పెరుగుతున్నారు. మీరు చూపించేది 45% చూపిస్తున్నారు. 3,12,000 కోట్లు చేసి మీరు చేసిన పన్న చూపించడం లేదు. అంటే తగ్గిస్తారా? అంటే ఇప్పుడు మీరు చెప్పే ప్రకారము ఇంకొక 3 నెలలు అంటే 9 నెలలకే 81,600 కోట్లు ఇంచుమించు చేసినారు. కానీ మీరు సవరించిన అంచనాలు 80,500 కోట్లు. అంటే మీరు ఇప్పుడు తగ్గిపోతున్నారు అనమాట. అప్పు 3 నెలలు అప్పు చేయకపోగా తగ్గిస్తారు. ఇదేనా మీరు చెప్తుండేది? మూలధన వ్యయం ఎప్పుడు చెప్తుంటారు మీరు? క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం మా మాదిరి ఎవరు చేయలేరు, మీరు చేయలేరు అని ఎంతండి మీరు చూపిస్తుండేది? మీరు 2025-26లో సవరించిన అంచనాలు ఎంత చూపిస్తున్నారు? మీరు యాక్చువల్గా పెట్టినది ఎంత బడ్జెట్లో? 40,635 కోట్లు. సవరించిన అంచనాలు ఎంత చూపిస్తున్నారు? 33,134 కోట్లు. కానీ ఇంతవరకు 9 నెలలకు మీరు ఖర్చు పెట్టినది 19,224 కోట్లు మాత్రమే. అంటే మీరు బ్యాలెన్స్ డబ్బులంతా కూడా ఇప్పుడు ఖర్చు పెట్టబోతున్నారు. వీలవుతుందండి ఇంత? ఇదిగాక అంటే మీరు బ్యాలెన్స్ డబ్బులు ఎంత ఖర్చు పెట్టాలి ఇప్పుడు? దాదాపు 15,000 కోట్లు 3 నెలల్లో ఖర్చు పెడతారు. అయ్యేదేనా అది? పైగా మీరు 48,097 కోట్లు వచ్చే సంవత్సరం పెట్టబోతున్నారని చెప్తున్నారు. ఎక్కడ 19,000 కోట్లు, ఎక్కడ 48,000 కోట్లు? ఏంది లెక్కలన్నీ? అదేదో పైడ్ పేపర్ ఆఫ్ ఫ్యామిలీ అని ఉంటాడు చూడు, పిల్లలందరినీ తీసుకొని మేళం వాయించుకుంటూ కొండలేకి తీసుకుపోయినట్లు ఉంది ఇది రాష్ట్రాన్ని. రాను గోప్యత. అసలు నిజం చెప్పాలంటే మీరు ఏం చూపించినారు మీ లెక్కల్లో? 33,134 కోట్లు సవరించిన అంచనాలు చూపించి ఇదే మీరు పేజ్ నెంబర్ 4లో ఎంత చూపించినారు తెలిసిన? 39,498 కోట్లు మీరే చూపించినారు. అక్కడికి ఇక్కడికి తేడా. మీరేంటే గాన మేము ఇట్లాంటి పొరపాటును ఏమైనా చేసింటే వెంటనే దీన్ని పట్టుకొని ఓ పెద్ద ఇది అనేందరు. మీరే చెప్తున్నారు. మేము గిన లెక్క ప్రకారం మీరు చూపిన 39,498 కోట్లు లెక్క చేస్తే ఇంకా పెద్ద తేడా వచ్చేస్తుంది.
మీ సవరణలో. గోప్యం, ఏది అప్పులు చూపారు, అనాలిసిస్ చూపారు, ఏది చూపించకుండా కలరు బొమ్మలు చూపించుకుంటుంటారనమాట. అసలు ఎప్పుడైనా కానీ బడ్జెట్ పత్రాల్లో ఏమేమి ఉంటాయి మనకు, ఎక్కడి నుంచి వాల్యూమ్ 2లో ప్రభుత్వ ఆదాయాల లెక్కలు ఉంటాయి, రంగాలు ఏ రంగాల్లో మరి ఆదాయం ఉందో వస్తుంది, ఏ రంగాల్లో ఖర్చు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.